మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో ముందు వీడియో మీరు చూసి ఉంటే కనుక ఇది దాని లీడ్ అనమాట. మేము యాక్చువల్లీ 10th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా ప్లాన్స్ ఉన్నాయి, బట్ సంహౌ కుదరలేదు. అదంతా ఏంటని చెప్పి నేను ముందు వీడియోలో పెట్టాను. ఇది 25th నైట్ అనమాట. మేము మూవీకి వెళ్ళాము, హాయ్ నాన్న మూవీకి వెళ్ళాము. చాలా చాలా బాగుంది, బట్ సీటింగ్ అంత కరెక్ట్గా రాలేదు. కార్నర్కి రావడం వల్ల కొంచెం ఏంటంటే ఆ విజన్ బాగా అనిపించలే. మొత్తానికి ఇంటికి వచ్చేసాము. ఆ డే అయితే చాలా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ డే ఏంటనేది ఈ డే ఇన్ మై లైఫ్. నేను డిసెంబర్లో చాలా వ్లాగ్స్ చేశాను, చెక్ చేయండి ఛానల్లో. అండ్ మార్నింగ్ అయితే మా వెడ్డింగ్ ఆల్బమ్ ఒక 4-5 days బ్యాక్ పైనుంచి తీసాం అనమాట. ఆటమే పెట్టాము. అది ఎలా ఉందో దాని పరిస్థితి చూద్దామని తీసాము. అర్జున్ మార్నింగ్ ఎర్లీగా లేచాడు. వాడు చూస్తున్నాడు అనమాట. అందరూ అంటే మన జనరేషన్లో మనం అడిగే ఒక బోరింగ్ క్వశ్చన్ అయితే వాడు అడగలేదు. లైక్ నేను నీ పెళ్లి పిక్చర్స్లో నేను ఎక్కడున్నానో నేను అడగలేదు. బట్ ఏంటంటే నాన్న డిఫరెంట్గా ఉన్నాడు, బియర్ డిఫరెంట్గా ఉంది, హెయిర్ కట్ డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్కళ్ళు డిఫరెన్సెస్ చూస్తున్నారు. లైక్ వాళ్ళు చాలా యంగ్గా ఉన్నారని ఫీల్ అవుతున్నాడు అనమాట. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి చెప్పాడు. ఏంటంటే నాకు ఐ ల్యాషెస్, ఐబ్రోస్ చాలా థిన్గా ఉన్నాయంట ఇప్పటికంటే. నేను అనుకున్న ఎడిటింగ్లో ఫేడ్ చేసినప్పుడు పోయేమరా నాకు బాగానే ఉన్నాయి. అంటే నాకు చాలా నార్మల్ థిన్గానే ఉంటాయి. ఐబ్రోస్ కూడా లైట్గా ఉన్నాయి. ఐ ల్యాషెస్ ఎక్కడున్నాయి, అండ్ ఈ బుగ్గ చొక్క ఎందుకు పెట్టారు, ఇది మ్యారేజ్లోనే పెడతారా, ఏంటంటో రకరకాల క్వశ్చన్స్ అడిగాడు. ఎలా ఉన్నా నాన్న? మంచిగా ఉన్నాడు. But the main silly thing is just looks very different, and this is not, and this is so smart. He's just 27 years old, Arjun. Yeah. And now Nana's 36. No, 37. Now you're 33. Yeah. So see, so it's 10 years before, right? Nana's 27. Now he's 37. That time you're 23, and after 10 years you're 33. బాగుంది. నీకు మ్యాథ్స్ వచ్చిన అర్థమైంది. తిప్పు చూడు ఇంకా. అండ్ పొద్దున్నే అలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేశాడు అనమాట అర్జున్. సో కొంచెం హాట్ వాటర్ ఆవిరి ఉంటుంది, అది కొంచెం కంటిమే పెట్టుకుంటున్నా తాగే ముందు. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా. నాకు తగ్గింది, ఆల్మోస్ట్ పెయిన్ అయితే తగ్గింది, బట్ కొంచెం పోవాలి, దానంతా అదే సెట్ అయిపోవాలి కన్ను. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు ట్రైబ్ కాన్సెప్ట్ ప్రోడక్ట్స్ వాడట్లేదా, ఏమైంది అన్నట్టు కొంతమంది కామెంట్ చేశారు. అంటే రెగ్యులర్గా ఫాలో అయితే తెలుసు కదా, నేను 2 years నుంచి ఆల్మోస్ట్ నేను టీటీసీ వాడుతున్నాను. అండ్ మీకు షేర్ చేస్తూ ఉంటాను కొత్తవి ఏమన్నా వచ్చినా. నేను కాన్స్టెంట్గా వాడే ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఏంటంటే 24K కుంకుమ తైలం ఫ్రమ్ ద ట్రైబ్ కాన్సెప్ట్స్. అది చాలా మంది లైక్ lakhs of people ఆర్ లవింగ్ ఇట్. చాలా మంచి రివ్యూస్ ఉంటాయి. ఇప్పటికి ఇంకా ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి. మన స్కిన్ కేర్లో ఎలాగైనా దాన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ ఆయిల్గా యూస్ చేస్తాను అనమాట. అంటే కోల్డ్ వాటర్తో ఒకసారి ఫేస్ ఇలాగ కడిగేసుకొని ఇంకా ఫేస్ వాష్ పెట్టను, తర్వాత ఆయిల్ రాసుకొని స్నానం చేసే వరకు ఉంచుకుంటా. ఇది కన్సా బాండ్ అనమాట, చాలా బాగుంటుంది మసాజ్ చేసుకుంటే. మనకి యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్ పర్టికులర్గా ఒకటని ఉండదండి. మనం చేసే స్కిన్ కేర్ రొటీన్లో చాలా చిన్నవన్నీ కలిపి మనకి అలా హెల్ప్ అవుతాయి. నెక్ అస్సలు మర్చిపోవద్దు. సో ఈ కుంకుమ తైలం వల్ల బ్రైటనింగ్ రావడం, కొంచెం ఈవెన్ స్కిన్ టోన్ రావడం అన్నీ ఉంటాయి. అండ్ మాయిశ్చరైజర్గా చాలా బాగుంటుంది అనమాట స్కిన్. వన్స్ సెట్ అయ్యాక, అంటే కొత్తలో ఏంటంటే ఏదైనా కొత్త ప్రోడక్ట్ స్టార్ట్ చేసినప్పుడు టైం ఇవ్వాలి కాబట్టి ½ an hour ఉంచుకొని వాష్ చేసుకోవడం అలా చేయొచ్చు. తర్వాత అలవాటైక ఓవర్ నైట్ అలా మార్నింగ్ అలానే యూస్ చేయొచ్చు. నేను చాలాసార్లు చెప్పాను, ఇది కొత్త వాళ్ళ కోసం ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నా. సో కన్సా బాండ్ ఇవన్నీ కూడా మన ట్రైబ్ కాన్సెప్ట్ వెబ్సైట్లో దొరుకుతాయి. అండ్ ఇంకొకటి రెగ్యులర్గా నేను వాడేది ఏంటంటే ఉప్తన్ బాడీ క్లెన్జర్. ఇది పిల్లలకి నలుగులా వాడచ్చు. మనం సోప్ బదులు, అంటే సోప్ ఇంకా డిచ్ చేసేసి జస్ట్ ఈ పౌడర్తోనే మనం బాడీ వాష్ చేసుకోవచ్చు. అంటే 100% ఆర్గానిక్ రొటీన్ కావాలన్న వాళ్ళకి మంచి ఆప్షన్. చాలా ఫైన్గా ఉంటుంది పౌడర్, అంటే రఫ్గా ఉండి మనకి ఇరిటేట్ చేయదు. స్కిన్ కూడా ఏంటంటే వాష్ ఆఫ్ చేశాక చాలామంది అనుకుంటారు రఫ్ అయిపోతుంది ఇలాంటి పౌడర్స్ యూస్ చేస్తాను, బట్ చాలా నరిష్డ్గా అనిపిస్తుంది ఆఫ్టర్ వాష్ కూడా. అండ్ ఇప్పుడు ఇది ట్రైబ్ కాన్సెప్ట్ వెబ్సైట్లో buy 1 get 1 సేల్ ఉంది. మీరు నేను లింక్ ఇస్తాను, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మంచి ఆఫర్ కదా, buy 1 get 1 అంటే హ్యాపీగా డబల్ కొనేసుకోవచ్చు. నేను ఈ టైప్లో రీస్టాక్ చేసుకుని చాలా అంటే 6 monthsకి రీస్టాక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆఫర్స్ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ మీరు పర్చేస్ చేసేటప్పుడు BOGO అని కోడ్ యూస్ చేయండి, అప్పుడు మీకు buy 1 get 1 యాక్టివేట్ అవుతుంది. లింక్స్ కింద ఇస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లలు ఏమంతా నవ్వుతూ పెట్టించుకోరు, బట్ కనీసం వారానికి ఒక్కసారి అలాగా స్నానం చేసే ముందు, ఇప్పుడైతే మంచిగా ఆయిల్ మసాజ్ చేసా, కొంచెం ఖాళీగా ఉన్న టైం ఉంది కాబట్టి, లేదా స్నానం చేసినప్పుడు లైట్గా పెట్టేస్తాం అనమాట. మా పిల్లల రోజు అంటే వీళ్ళిద్దరికీ నలుగు పెడుతున్నాను. బేసిక్గా టైం ఉంది కాబట్టి కొంచెం పీస్ఫుల్గా మన కబుర్లు చెప్పుకుంటూ స్పెండ్ కూడా చేసినట్టు ఉంటుంది కిడ్స్తో. అండ్ నాకేంటంటే మగపిల్ల ఆడపిల్ల అని తేడా లేదండి. ఎవరికైనా స్కిన్ మీద కేర్ ఉండాలి, అంటే బేసిక్ కేర్. నేను చెప్తున్నాను అనమాట, నువ్వు అలాగా ఏం పెట్టించుకోకపోతే సన్లో ఈ స్పోర్ట్స్ డేగా వెళ్తారు కదా, స్పోర్ట్స్ పీరియడ్స్ ఉన్నప్పుడు
బాగా ట్యాన్ అయ్యి వస్తాడు అర్జున్ అయితే. ఆ చేతులు ఎంత మట్టిగా ఉంటాయో, సోప్తో పోవమ్మా వాటితో, మనకు కనీసం ఇలా అప్పుడప్పుడు పెట్టుకోవాలి వీక్లీ 1 or 2 అంటే కీ అంటాడు కానీ ఒప్పుకుంటాడు. సో కిడ్స్కి ఏదో ఒక రకంగా, సో నేను యూజ్ చేస్తున్నాను, మీరు ఏదో ఒక రకంగా రొటీన్లో అలవాటు చేసుకోండి, బాగుంటుంది, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మనం ఏంటంటే అలా డైలీ రొటీన్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోయి కామ్ అయిపోతారు. వీడైతే కిచ్ ఆ ఎక్స్ప్రెషన్ ఎంత క్యూట్గా ఉన్నాయో, నాకు ఈ వీడియో 10 సార్లు చూసుకున్నాను. ఆ మూడ్ చూడండి, సో ఫన్నీగా ఉంటుంది. సో అలా ట్రైబ్ కాన్సెప్ట్ నా ఫేవరెట్స్ అయితే ఇవి. ఇంకా మీరు కామెంట్ చేయండి, దేనికైనా రివ్యూ అడిగినా నేను పక్కా చెప్తాను, బికాస్ ఆల్ పాసిబుల్ ప్రోడక్ట్స్ నేను యూస్ చేసాను, 1-2 తప్ప అన్నీ నేను యూస్ చేశాను. డైలీ రొటీన్లో అయితే మేము యూస్ చేసాం ఇవి అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఏంటి ట్రైబ్ కాన్సెప్ట్లో, అన్నిటికన్నా మంచిగా నచ్చి మీకు సెట్ అయింది ఏంటో కూడా కామెంట్ చేయండి. సో తర్వాత మా తమ్ముడు వచ్చాడు రైట్ టైంకి, సో డ్యూటీ అప్ చెప్పేసాం అనమాట. ఐస్ క్రీమ్, ఫేస్ క్రీమ్. నువ్వు ఐస్ క్రీమ్కి, అమ్మ ఫేస్ క్రీమ్కి. నాకు ఐస్ క్రీమ్, నీకు ఫేస్ క్రీమ్. కాదురా, అమ్మ నుంచి నువ్వు స్కిన్ కేర్ ఏం నేర్చుకున్నావు? వాట్స్ ఇంపార్టెంట్ చెప్పు, ఏది ఇంపార్టెంట్ స్కిన్ కేర్లో? ఫేస్ క్రీమ్, అది మాయిశ్చరైజర్, ఇంకా ఫేస్ వాష్, ఫేస్ వాష్, సన్ స్క్రీన్. కంగ్రాచులేషన్స్ రా, నాకు టీవీ కొన్నారు గేస్ మా ఆయన. నాకు బెడ్రూమ్లో అలా టీవీ కావాలని ఎప్పటి నుంచో కోరిక అనమాట. బట్ అలా మేము ఊర్లు తిరుగుతూ ఉన్నాం కదా, ఎప్పుడు మాకు అసలు టీవీ పాయింటే లేదు ఏ బెడ్రూమ్లో. ఫైనల్లీ ఓన్ హౌస్లో కదా ఒక పాయింట్ అది పెట్టించుకున్నాము. ఇప్పటికీ లైక్ టైం వచ్చిందనమాట, ఆర్డర్ చేశారు, చూడాలి రేపు వచ్చాక. అంటే సేమ్ డే డెలివరీ లేదు, నెక్స్ట్ డే అవుతుంది. అండ్ మా ఆయన కూడా చాలా బాగా వంట చేస్తారనమాట. కాకపోతే ఈ మధ్యన అంటే ఒక పాస్ట్ 2 years నుంచి అసలు చేయట్లే. అర్జున్ చిన్నప్పుడు ఐర్లాండ్లో ఉన్నప్పుడు అయితే తను మంచిగా పచ్చడి చాలా బాగా చేస్తారు, కొన్ని కూర చారు అలా కొన్ని బాగా చేస్తారు. ఇంకా రోజు వంట చేస్తానంటే ఆల్రెడీ అమ్మ పులిహోర చేస్తుంది, సో మేము కొంచెం సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాం. ఎలాగో అంతా కొంచెం హీట్గా ఓవర్ హీట్ చేసి ఉంది కదా, సో కమ్మగా ఏదన్నా చేసుకుందాం అని. తను పొటాటో ఫ్రై అంటే అది తీసి రెడీ చేస్తున్నారనమాట. అర్జున్ మాత్రం పన్నీర్ చూసాడు ఫ్రిడ్జ్లో, సో పన్నీర్ కర్రీ అంటే అమ్మ కూర చేసా మిక్సీ చేసి అంతసేపు నేను అక్కడ ఎంగేజ్ అవ్వలేను స్టవ్ దగ్గర, ఎందుకంటే బాగా వేడికి కూడా మంట వస్తుంది. సో సింపుల్గా ఏమైనా చేద్దామని చెప్పి పన్నీర్ టిక్కాలా చేద్దాము. యాక్చువల్లీ స్టిక్స్ ఉంటాయి, స్క్రూస్ ఉంటాయి కదా, అవి లేవు. సో డైరెక్ట్గా మనం కూడా మ్యారినేట్ చేసుకొని ప్యాన్ మీద ఫ్రై చేసుకుని చాలా బాగుంటాయి కదా తినడానికి. వీడికి చాలా ఇష్టం పన్నీర్, లిటరల్లీ పచ్చి ఇచ్చినా తినేస్తాడు అనమాట, అంత ఇష్టము. సో ఇలా పెద్ద క్యూబ్స్ కట్ చేసుకున్న గ్రిల్ ప్యాన్ ఉంది నా దగ్గర, దాని మీద చేసుకుంటే మంచి స్మోకీ ఫీలింగ్ వస్తుంది కదా, గ్రిల్ చేసిన ఫీల్. అమ్మ అయితే ఇక్కడ ముగ్గు వేస్తుంది అనమాట. ఇది ముగ్గు వేసేది మనం దివాళీకి కొనుక్కున్నా కానీ ముగ్గు యూజ్ చేయలేదు. బట్ మా డైనింగ్ టేబుల్ పెద్ద కనిపించట్లేదు. సో కలర్ వేసి చేస్తుంటే అర్జున్ చూసి ఏడుస్తున్నాడు నేను చేస్తానని. ఆల్రెడీ అది మెస్సీగా ఉందిరా బాబు, నీకు ఇస్తే ఇంకా అవుతుంది అంటుంది బాబు. అండ్ మీరు ఎక్కువ మమ్మల్ని పేరెంట్గా ఆర్ఎల్స్ నన్ను అయితే మదర్హుడ్ కోసము, పేరెంటింగ్, ఫుడ్ కిడ్స్ రిలేటెడ్ ఎక్కువ చూస్తారు కదా. యాజ్ ఎ కపుల్ అంటే నేను కొన్ని వీడియోస్ చేశాను, కపుల్ టాక్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్. అలాగా నాకు అలాంటి వీడియో కింద కామెంట్స్ చూస్తే లైక్ రిలేషన్షిప్ కోసం ఇంకా మాట్లాడండి అంటారు. బట్ నాకు అది చాలా సెన్సిటివ్ టాపిక్ అనిపిస్తుంది అనమాట. చిన్న పిల్లలు డే 1 నుంచి లైక్ మన పిల్లలు మనకు తెలుస్తారు, వాళ్ళు గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ. సో దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. బట్ ఇద్దరు అడల్ట్స్ లైక్ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్లో పెరిగిన వాళ్ళు, డిఫరెంట్ థాట్స్తో వచ్చిన వాళ్ళు కలిసి ఉండడానికి చాలా ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టాలి. అంత ఈజీ కాదు, ఇద్దరు ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేయాలి. దానికి ఏంటంటే ప్రతి ఒక్కరికి సేమ్ రూల్స్ కానీ సేమ్ టైప్ ఆఫ్ సజెషన్స్ వర్కౌట్ అవ్వని. అందుకనే రిలేషన్షిప్ కోసం ఎక్కువ మాట్లాడను అనమాట. బట్ ఒకటి చాలా స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ఎలాంటి రిలేషన్షిప్లో అయినా సరే రెస్పెక్ట్ ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఇంకా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వేరే ఎన్వైర్న్మెంట్స్ నుంచి వస్తాము, మన మైండ్ సెట్స్ థాట్స్ కలవకపోవచ్చు. కలవనప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అది మాత్రం మేము కేర్ తీసుకుంటాం ఎక్కువ. సో ఇక్కడైతే లంచ్ సర్వ్ చేస్తున్నాం అనమాట. ముగ్గది వేస్తారు కానీ యాజ్ అ సైడ్ ఆ డైనింగ్ టేబుల్ మేము తెలియట్లేదు, దీపం పెట్టుకొని. అండ్ అర్జున్కి అయితే పొటాటో ఫ్రై చూడంగానే అప్పుడు ఆకలి స్టార్ట్ అయినట్టుంది. ఫ్రై చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పొటాటోస్ అసలు బాగుంటలేదు కదా, అందుకని మ్యాష్ అయిపోతున్నాయి. అందుకే మేము ట్రై చేయట్లేదు అనమాట. జస్ట్ అలా సెమీ ఫ్రై లానే చేసుకున్నాం. ఈ ముందు బ్లాగ్లో చెప్పాను కదా మా ప్లాన్స్ అన్నీ వేరే ఉన్నాయని. అసలు ప్లాన్ ఏంటో చెప్పను, మార్నింగ్ అయితే చిలుకూరుకి వెళ్ళి టెంపుల్కి వెళ్దాము. మేము ఎప్పటి నుంచో మా డాడీ మొక్కుకున్నారు, మేము ఐర్లాండ్ వెళ్తే ఇలా దండం పెట్టుకున్నారనమాట. అప్పుడు
బట్ అప్పటి నుంచి మేము వెళ్ళలేదు. మా ఆయన ఎవ్రీ వీకెండ్ అక్కడ మ్యాచ్కి వెళ్తున్నారు గ్రౌండ్స్కి, బట్ టెంపుల్కి మాత్రం కలిసి వెళ్ళడం కుదరట్లేదు. ఆ రోజు వెళ్దాం అనుకున్నాము, కానీ మార్నింగ్ నాకు ఇంకా బాగా వాటరీగా ఉన్నాయన్నమాట ఐస్. సో పడుకో అని చెప్పి ఇంకా మళ్ళీ కాఫీ తాగేసి మళ్ళీ పడుకున్నాం మార్నింగ్, అందుకే లేట్ అయిపోయింది మొత్తం డే. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మంచి ఒక ప్లేస్ అనుకున్నా అక్కడ లంచ్కి వెళ్దాం, అది అవ్వలే. చక్కగా ఇంట్లోనే బుద్ధిగా అన్నీ వండుకొని అమ్మ పులిహార చేస్తాను, ఇంకేం ఎక్కువ మాట్లాడకంటే పులిహార చేసింది. సో టమ్మీ ఫుల్ లంచ్ అయిపోయాక అందరూ రిలాక్స్ అయ్యారనమాట. నాకు నిద్ర పట్టలేదు, మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను కదా. మా ఆడు కూర్చొని చెస్ ఆడుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు, ఆర్ఎల్స్ నాకు ఇంట్రెస్ట్ లేదురా వినడానికి అని చెప్పినా సరే చెప్తూనే ఉంటాడు అనమాట కంటిన్యూగా, అంటే నాన్ స్టాప్. మొన్న పీటీఎంలో కూడా అదే చెప్పారు, మీ అబ్బాయి కంటిన్యూగా మాట్లాడతాడంటే. అంటే నేను అనుకున్నా ఎవరి కొడుకండి, కృష్ణమాధురి కొడుకు. ఆబ్వియస్గా ఆపమన్నా అప్పుడు మొత్తానికి వాడి పక్కన కూర్చొని కొంతసేపు ఆడిచ్చాను. వాడు ఆడుకున్నాడు, నేను కూర్చున్నాను. అండ్ బుడ్డోడికి పజిల్స్ డెలివరీ అయ్యాయి అనమాట. ఇది బ్లష్ కిడ్స్ నైట్ వేర్ అని నేను కిడ్స్ కొన్ని నాకు కూడా నైట్ వేర్ తీసుకుంటా ఆ పేజ్లో. వాళ్ళ దగ్గర ఇలా కిడ్స్ కూడా వుడెన్ పజిల్స్ చాలా ఉంటాయి, ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇది ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. సో ఎలా ఆడిస్తున్నా అంటే ఒకేసారి అన్నీ ఇచ్చేస్తే వాళ్ళు ఇసిరేయడం తప్ప ఇంకేం చేయరు. ఆదిత్యకి ఆల్ఫాబెట్స్ చాలా 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 ఇష్టం, అంత పిచ్చో చెప్పలేను. బట్ నెంబర్స్ కొంచెం తక్కువ ఇంట్రెస్ట్, అందుకని ఏంటంటే నెంబర్స్ కూడా ఒకేసారి ఇస్తే ఇది చేయరు కదా. ఫస్ట్ ఒక 5 పెట్టి అవి అయ్యాక ఇంకొకటి, అలాగే ఆల్ఫాబెట్స్కి అలాగే కొన్ని 5 పీసెస్ ఒకేసారి ఆడిస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ కూడా సన్ ఎన్నున్నది అని కౌంట్ చేసి 1 అంటే ఆ 1 ఇస్తున్నాను, అంటే అన్నీ వాడు ముందు పెట్టకుండా. అక్కడ వీడియో తీసినప్పుడు ఆడించడం తీలేపోయాను, సో జస్ట్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో అందరినీ బతుకులాడుకోవాలి రెడీ అవ్వడానికి. షర్ట్ మార్చుకుంటే కేక్ కట్ చేద్దాం, పైకి ఎక్కి దిగట్లేదు పిస్తుగా. సో నేను అనుకున్న చిన్నవి ఉన్నాయి ఇంట్లోనే, అంటే బయటికి ట్రిప్కి అది కుదరలేదు, ఇంట్లో మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. నేను కేక్ అయితే పర్ఫెక్ట్గా అనుకున్నట్టు వచ్చేసింది. మొన్న ఆదిత్య బర్త్డేకి ఇచ్చాము కదా కేక్ కంపానియన్ అని చెప్పి, సో వాళ్ళ దగ్గర అనమాట కరెక్ట్గా 10 years అని చెప్పి ఒక మంచి థింగ్ చూపిస్తాను, వచ్చేసింది. మార్నింగే డెలివరీ అయిపోయింది, లైక్ అరౌండ్ 12 o'clock అలాగా. అది పర్ఫెక్ట్. నేను ఫోటోగ్రాఫర్ అనుకున్నా, పాపం అబ్బాయికి సడన్గా హెల్త్ బాగాలేదనమాట, లైక్ బాగా కోల్డ్ ఉంది, కిడ్స్ ఉన్నారు కదా, ఓకేనా అండి లేకపోతే ఆల్టర్నేట్ ఎవరైనా ట్రై చేయమంటారా అని అడిగేస్తాను. వద్దులే ఇంకా నాకు బాగాలేదు, ఇంకా ఐ వాజ్ లైక్ సర్లే భయ్యా చెప్తా, నిజంగా ఇంపార్టెంట్ అయితే మాస్క్ వేసుకుని వద్దు కానీ అని చెప్పాను. అది అయిపోయింది. డెకోర్ వాళ్ళకి నేను మార్నింగ్ ఫోన్ చేస్తాను, జస్ట్ ఐ వాంట్ చిన్న ఆర్చ్ వచ్చి హ్యాపీ యానివర్సరీ అని. ఆల్ ఐ వాంటెడ్ ఈజ్ అ పర్ఫెక్ట్ మెమొరీ, అంటే మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ర్యాండమ్ కాదు, ఫ్రేమ్ చేసుకునేలాగా. మన పెళ్లి ఫోటో ఎలా ఫ్రేమ్ చేసుకుంటామో అలానే 10th anniversary పిక్చర్ అలా మంచిగా ఫ్రేమ్ చేసుకోగలిగేలాగా మంచి పిక్చర్, పర్ఫెక్ట్ పిక్చర్ కావాలి నా ఉద్దేశం అంతే. మా ఆయన ఇంటెలిజెంట్ ఐడియా ఇచ్చారు, నీకు మొత్తం సెట్ అయ్యి తగ్గిపోయాక కొంచెం అయ్యి కనిపించడానికి కదా, పెయిన్ కూడా ఉంటుంది కదా, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు అంటే మంచిగా ఫ్యామిలీ పిక్చర్ తీయించుకుందాము 4 అండ్ మన ఇద్దరం కూడా. సో ఇప్పటికి పెద్దగా టెన్షన్ పడుకో, అంటే అప్సెట్ అవుతాం కదా, అదేం వద్దు లైట్ తీసుకో, ఎలా అయితే అలాగే జస్ట్ స్పెండ్ ఇవాళ మంచిగా స్పెండ్ చేద్దాము, తర్వాత కావాలంటే వీ కెన్ జస్ట్ టేక్ సమ్ పిక్చర్స్ అలాగా అన్నారు. సో ఏదో బాగానే ఉంది అనిపించింది. సో అలా నడుస్తుంది అనమాట ఇప్పుడు. కేక్ కంపానియన్ అని మొన్న ఆదిత్య కార్తీక్ బర్త్డే చేసాం కదా, సెకండ్ బర్త్డే అప్పుడు తెచ్చుకున్నాం కదా, వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకున్నాం. ప్రీ ఆర్డర్ అనమాట, కనీసం 4-5 days ముందు అలా చెప్తే బాగుంటుంది. ఇది వాళ్ళ పేజ్ ఇన్స్టాగ్రామ్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది, అండ్ నెంబర్స్ కూడా కెన్ సీ ఇట్ హియర్ కదా. ఎంత బాగుంటుందో అండి, లైక్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అనమాట. నేనైతే పిల్లల కంటే ఎక్కువ వెయిట్ చేస్తున్నా కేక్ కోసము. ఏంటి హబీబు కాదు, వెయిట్ చేయి. ఏంటి హ్యాపీ బర్త్డే టు యూ నా బాబు కేక్ స్మాష్ షేక్. ఏంటది ఏంటమ్మా తీసుకో కేకే వద్దు తిన్నా ఒకసారి చూసుకొని ఒక పిక్చర్ అన్న తీసుకొని మంచిగా హ్యాపీ బర్త్డే మా వాటర్. హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు ఇస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు చెప్పమ్మా. హ్యాపీ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మా చెప్తావా? ఇది బర్త్డే కాదు, యానివర్సరీ చెప్పు. అస్సలు అమ్మో చిన్న పప్పి ఎలా ఎగురుతుంది, అలా ఎగిరిపోతుంది.
హబీబు మమ్మీ కేక్ స్మాష్ అయిపోతుంది. సో అందరూ రెడీ అయిపోయారు, నేనే లేట్. ఈ శారీ ఎప్పుడు ఇష్టంగా కొనుక్కున్నా, ఎప్పుడు ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. ప్రెట్టి ఫ్యాషన్స్ వార్డ్రోబ్ అని కొలాబరేషన్ కాదు, నాకు నచ్చి తీసుకున్నా. బ్లౌజ్ ఏంటంటే ఆవిడ హెల్ప్తోనే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. నాకు హైదరాబాద్లో ఎక్కువ తెలియదు టైలరింగ్ ఎక్కడని. ఇది యాక్చువల్లీ నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. నాకు టూ మచ్ హెవీ క్యారీ చేయలేను బేసిక్గా, నేను చంటోడు ఉన్నాడని అప్పుడు అలా తీసుకున్నా. ఫైనల్గా ఇలాగా ఇప్పుడు స్టైల్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ పేజ్ చూడండి, ఇది స్టాక్ ఉందో లేదో తెలియదు, ఆల్మోస్ట్ చాలా అయిపోయింది, బట్ సిమిలర్ పీసెస్ ఉంటాయి అనుకుంటున్నాను. అండ్ ఈ సెట్ కూడా అక్షయ ఆర్టిఫాక్ట్స్ అని, ఇది కూడా 3 years అయినట్టుంది, 3 years బ్యాక్ తీసుకున్నది ఆ పేజ్లో. నేను కొలాబ్స్ మొత్తం మానేసాను అనమాట, నేను చేయలేకపోతున్నాను స్టైలింగ్ అది, అందుకని మానేశాను. బట్ చేసినప్పుడు చాలా చూసీగా చాలా ట్రస్టెడ్ పేజెస్తోనే కొలాబ్ అన్నా చేస్తా, పర్చేస్ అన్నా చేస్తా. ఈ పేజ్ కూడా నాకు ఉన్న కొన్ని ఫేవరెట్ పేజ్లో ఒకటనమాట. చెక్ చేయండి, ప్రెట్టి ఫ్యాషన్స్ వార్డ్రోబ్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇక్కడ వీళ్ళు బ్యానర్ని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ సరిపోలే ప్లేస్ దానికి. సో కంఫర్టబుల్గా అనిపించింది నాకు అవుట్ఫిట్ అయితే, కొంచెం స్పెషల్గా కూడా ఉంటుంది. అండ్ మా ఆయనకి గ్రే చాలా ఇష్టం. ఆ గ్రే ఫేవరెట్ ఏంటా అని చిన్నప్పటి నుంచి, పెళ్ళైనప్పటి నుంచి గ్రే అదో కలరా అది ఫేవరెట్ ఏంటి అనేదాన్ని. బట్ నాకు కూడా ఇప్పుడు నచ్చుతుంది. అండ్ ఇక్కడైతే కేక్ ఉండి ఇలా ఉంది, ఫ్యామిలీ ఆఫ్ 4 అన్నట్టు పిక్చర్ వేయించుకున్నాను. అండ్ హ్యాపీ 10 అని రాసాం అనమాట. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మా డాడీ దండలు తీసుకొచ్చారు. పెళ్లి కళ వస్తుంది, అప్పుడే పెళ్లి రోజైనా అర్థం అని చెప్పి ఒకసారి 7th anniversary అనుకుంటా రాజమండ్రి రాగానే అప్పుడు కూడా ఇలాగే తీసుకొచ్చారు. పాపం ఏరియా తెలీదు, ఎక్కడ పూలు దొరుకుతాయో తెలీదు, అలా చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చారంట. 5 o'clockకి వెళ్ళారు సాయంత్రము. 7 o'clock అలా వచ్చారు. ఇంతసేపు ఏమైపోయామంటే దండలు ఎక్కడ దొరకలే, అలాగైనా తీసుకురావాలని చెప్పి నిజంగా డిటర్మినేషన్కి మెచ్చుకోవాలి. సో అక్క బావగారు వచ్చారు అంతే, ఇంకా ఎవరు సింపుల్గా జస్ట్ ఇంట్లో అన్నట్టు చేసుకున్నాం అన్నాడు. ఫ్రెండ్స్ని కూడా ఎక్కువ ఏం పిలవలేదు, బట్ చాలా పీస్ఫుల్గా మంచిగా జరిగింది. అండ్ ఆ రోజు మార్నింగ్ అయితే సుప్రియ అని ఫాలోవర్, తను నాతో ఎప్పటి నుంచి మాట్లాడుతుంది అనమాట, తను కేక్ పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ. నాకు అలా సర్ప్రైజ్గా వస్తే ఎవరు పంపించారా అని ముందు ఏదో ఒక ట్రెజర్ హంట్ ఫీలింగ్ వస్తుంది. మొత్తానికి కనుక్కొని థ్యాంక్స్ చెప్పాను అనమాట. అండ్ కేక్ ఇది అయితే మొత్తం ఫటాఫట్ లాగిచ్చేసాము. లోపల బెర్రీస్ ఉన్నాయి, చాలా బాగుంది, లేయర్స్ కూడా. నాకు ఇలా కట్ చేసాక లేయర్స్ చూపించడం ఇష్టం. కేక్ చాలా టెంప్టింగ్గా ఉంటుంది కదా, అది మన వుడెన్ నైఫ్ వల్ల అలా ఉంది, కానీ ఫైన్గా కట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ తర్వాత అందరం మార్నింగ్ అమ్మ పులిహార చాలా ఎక్కువ చేసింది, ఇంకా ఎక్కువ ప్లాన్స్ ఏం లేకుండా చక్కగా అందరం పులిహార కేక్ కాంబినేషన్లో లాగిచ్చేస్తున్నాం. అండ్ ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, నేను కామెంట్స్లో చూసేది మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అని చెప్పి. సో ఏ మ్యారేజ్ అయినా సరేనండి, మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వడం అనేది ఒక వేరే ఎపిసోడ్. మనం చూస్ చేసామా, పేరెంట్స్ చూస్ చేసుకున్నారా అనేది ఇంకొకటి. బట్ నాకు అయితే ముందు క్లారిటీ ఉంది, ఎలాంటి వాళ్ళు వచ్చినా మనం ఇవ్వాల్సిన ఇన్పుట్స్, అంటే మన లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నామో మనం కరెక్ట్గా ఇన్పుట్స్ ఇస్తే లైఫ్ మన నచ్చినట్టే ఉంటుంది. అండ్ మన ఇన్పుట్స్ ఇవ్వడమే కాదు, పక్క వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవాలి కూడా. సో కరెక్ట్గా ఆ కాంబినేషన్ హ్యాండిల్ చేయాలంతే. నా వరకు అయితే ఒకరికొకరు ఫ్రీడమ్ ఇచ్చుకుంటాము, స్పేస్ ఇచ్చుకుంటాము, అస్సలు డామినేషన్ ఉండదు, ఏదో రుబాబ్ చేసినట్టు ఉండదు, థాట్స్కి వాల్యూ ఇస్తారు. నా పిల్లల ముందు నన్ను డిస్రెస్పెక్ట్ చేయరు, నేను కూడా అంతే వేటకారంగా మాట్లాడడం ఉండదు. సో ఇలాంటి బేసిక్ పాయింట్స్ నాకు ఫస్ట్ నుంచి విజన్ ఉంది, నాకు పెళ్లి చేసుకుంటే ఇలా ఉండాలి అని. సో అలాగే ఉంది. ఫస్ట్లీ లక్ అయితే ఖచ్చితంగా. నెంబర్ 2 మనం చేసుకున్న కర్మ అంటారు చూసారా, కర్మ అంటే సెన్స్ మన బిహేవియర్. కింగ్ సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ అనమాట ఇది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అది నీ బిహేవియర్ మీద బేస్ అయ్యి ఉంటుంది అంటాను కదా, శ్రీహరి ఆ టైప్లో అనిపిస్తుంది అనమాట. మన బిహేవియర్ మీద కూడా ఉంటుందండి. పక్క వాళ్ళు ఎంతసేపు మనకు నచ్చినట్టు ఉండం కదా, మనం కూడా వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి కదా. సో టచ్ వుడ్ అంతా ఇప్పటివరకు మంచిగా జరిగింది. ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఆదిత్య అంత ఇన్స్పైర్ అయిపోతున్నాడు అంటే, ట్రైపోర్డ్ చూసాక ట్రైపోర్డ్ క్యామ్ ఫోటో అంటున్నాడు. ఈ మధ్యన మాటలు క్లియర్గా వస్తున్నాయి. ఆ ట్రైపోర్డ్కి కెమెరా ఆల్రెడీ పెట్టి మేము ఫ్యామిలీ పిక్చర్ తీసుకుంటున్నాం అనమాట. సడన్గా దిగిపోయి వాడు క్లిక్ చేయడం మొదలెట్టాడు టపటాపమని చెప్పి. కొన్ని పిక్చర్స్ ఇక్కడ పెడతాను చూడండి, అంత క్యూట్గా ఉన్నాడు. కరెక్ట్గా ట్రైపోర్డ్ అంతా హైట్ ఉన్నాడు బుజ్జిగా. సో దట్స్ అవర్ హ్యాపీ 10 గైస్. థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసి విష్ చేసి బ్లెస్ చేసిన వాళ్ళందరికీ. అండ్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ ఫర్ మై యూట్యూబ్ ఫ్యామిలీ.
ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తా. అండ్ మీ అందరికీ విష్ యూ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీగా హెల్తీగా ఉండాలి అందరూ అని చెప్పి కోరుకుంటున్నాను. సో సీ యూ సూన్. ఇంకా న్యూ ఇయర్లో కలుద్దాం అయితే. ఓకేనా? బాయ్ బాయ్.